చూడాలి వివేక్ ఆ టాస్క్ని ఎట్లా అధిగమిస్తాడో. ఇక దాంతోపాటు దిశలో చూస్తే గద్దర్ ఒక విప్లవం, గద్దర్ అవార్డులకు సంబంధించిన వార్త మనం అక్కడ చూడొచ్చు. ఇక కవిత, బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలున్నాయి, కేసీఆర్ను తప్పుదో పట్టిస్తున్నాయని చెప్పేసి గతంలో ఆమె వేసిన కామెంట్లు అందరికీ గుర్తే ఉన్నాయి. అయితే తాజాగా కేటీఆర్కు ఈ రేసు సంబంధించిన దాంట్లో ఈ కార్ రేసింగ్లో నోటీసులు ఇచ్చింది ఏసీబీ. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు, మా నాయకునికి నోటీసులు ఇస్తారా అని చెప్పేసి కవిత ఒక స్టేట్మెంట్ చేసింది సోషల్ మీడియా వేదికగా. అయితే జనాలు ఏమంటారు అంటే, గతంలో ఆమె దయ్యాలున్నాయని మాట్లాడుతున్న సందర్భంలో మా నాయకుడు ఓన్లీ కేసీఆర్ మాత్రమే, ఆయన చుట్టూ 2-3 దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానించింది. ఆ 2-3 దయ్యాలు ఎవరు అని సోషల్ మీడియాలో కూడా చాలామంది ప్రశ్నించారు. మరి కేటీఆర్ దయ్యమా, సంతోష్ రావు దయ్యమా, హరీష్ రావు దయ్యమా, ఆ దయ్యం ఇంకోరు, ఆ దయ్యాలు ఏవి అని చెప్పేసి ప్రశ్నించారు. ఆమె ఆ తర్వాత ఎలాంటి కామెంట్లు చేయలేదు ఆ దయ్యాలు ఎవరు ఏందనేది. అయితే మొన్న ఆ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే క్రమంలో సంతోష్ రావు ఆమె కారు ఎక్కుతుంటే వద్దని ఎక్కించుకోకుండా ముఖం మార్చుకొని వెళ్ళిపోవడం తోటి ఒక దయ్యం సంతోష్ రావా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరిగింది. ఆ తర్వాత కేటీఆర్తో కొంత అంటిముట్టున్నట్టుగా ఉండడం వల్ల కేటీఆర్ కూడా ఇంకో దయ్యమా అనేది కూడా చర్చ జరిగింది. తాజాగా మళ్ళీ ఆమె కేటీఆర్కి సంబంధించి ఏసీబీ నోటీసులు ఇచ్చిన క్రమంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్కి, మా నాయకునికి నోటీసులు ఇస్తారా అని చెప్పేసి అన్న మాటలు ఆమెకే ట్రిగ్గర్ అవుతున్నాయి. ఏంటంటే మరి దయ్యాలతోటి దోస్తీ కుదిరిందా? మొన్నటిదాకా అట్లా మాట్లాడి ఓన్లీ జాగృతితోనే ఉంటాయిగా, కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కన్నులు, అదొక కన్ను ఇదొక కన్ను అని మాట్లాడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి కేటీఆర్ను కొంత టార్గెట్ చేసినట్టుగా ఆమె కామెంట్లు అవన్నీ కూడా కనిపించినాయి. తాజాగా నోటీసులు ఇచ్చిన క్రమంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తారా అనే దాని మీద అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు అసలు కొంత గందరగోళం ఒకటి క్రియేట్ అయింది. అటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా ప్రశ్నిస్తున్నాయి. మొన్నటిదాకా దయ్యాలన్నావు, మరి ఇప్పుడు ఆ దయ్యాలతో దోస్తీ కుదిరిందా లేకపోతే రాజీ కుదిరిందా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి, ఇంతకు అసలు మీరు బీఆర్ఎస్లో ఉన్నారా లేకపోతే జాగృతి అని కొత్త పార్టీ పెడుతురా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి వార్త ఏముందో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ ఫ్యామిలీలో ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. మై డియర్ డాడీ అంటూ తండ్రికి రాసిన లేఖ, ఆ తర్వాత సొంత పార్టీపై కొందరు నేతలపై పరోక్షంగా చేసిన ఘాటు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులకు కవిత షాకిచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారా, దయ్యాలే దోస్తులయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ మళ్ళీ నోటీసులు ఇచ్చిందని ఆమె ఖండిస్తున్నట్లు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బీఆర్ఎస్లో నాకు కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని తేల్చి చెప్పిన కవిత ఇప్పుడు కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ట్వీట్ చేయడం వెనుక మతలబు ఏంటనే చర్చ షురువైంది. కేటీఆర్ విషయంలో చేసిన ట్వీట్పై కవితను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించని చెప్పిన మీరు ఇప్పుడు కేటీఆర్ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ని సంబోధించడం ఏంటి, దయ్యాలు అప్పుడే దోస్తులు అయిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకు మీరు బీఆర్ఎస్తోనే ఉన్నారా లేదా అని స్పష్టం చేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ జాగృతితో 2 దారుల ప్రయాణంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, దానిపై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. మొన్నటి మీ కోపానికి ప్రస్తుతం మీ తీరుకు సమాధానం చెప్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అక్క యూటర్న్ తీసుకున్నారని, ఫామ్ హౌస్లో తండ్రితో డీల్ కుదిరినట్లుందని సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో వైరల్గా మారాయి. రైట్, మనం అనుకున్నాం కదా బీఆర్ఎస్వీలో కాదని జాగృతిలో చేరికలు, కొంతమంది విద్యార్థులను కొంతమంది యువకులను జాగృతిలో చేర్చుకోవడము. మరి మొన్నటి వరకు ఆమె జాగృతి బీఆర్ఎస్ 2 కన్నులు, కేసీఆర్కు బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి పనిచేస్తానని చేసిన కామెంట్లు కావచ్చు. మళ్ళీ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంతో మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఇస్తారా, కక్షపూరిత చర్యలు అని చెప్పేసిన కామెంట్లు అనేవి కూడా ఆమెకే ఉల్టా ట్రిగర్ అయినాయి. కాబట్టి ఏదైనా మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, దాన్ని బట్టి మిమ్మల్ని నమ్ముతామని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, సొంత క్యాడర్లో కావచ్చు, ఇలాంటి